హంత్యకాలం, ప్రపంచం అంతం. ఈ మాటలు వినగానే మనలో చాలామందికి సినిమాలోని పెద్ద పెద్ద విజువల్స్, పుస్తకాల్లో చదివిన కథలు గుర్తొస్తాయి కదూ. కానీ అసలు క్రైస్తవ గ్రంథాల్లో చెప్పిన ఈ అంత్యకాల ప్రవచనాల వెనక ఉన్న అసలు అర్థమేంటి? అవి నిజంగా భవిష్యత్తుని మనకు చూపిస్తున్నాయా? సరే, ఈరోజు మనం ఈ కన్ఫ్యూజన్ అంతా పక్కనపెట్టి అసలు విషయమేంటో స్పష్టంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ప్రపంచం అంతం కాబోతోంది అనే ఆలోచన మనల్ని ఎందుకు ఇంతలా వెంటాడుతోంది? ఆలోచించండి. అది సినిమాలైనా, పుస్తకాలైనా, ఈ కథలు మనల్ని ఎందుకో కట్టిపడేస్తాయి. అసలు ఈ కథల పట్ల మనకున్న ఈ విపరీతమైన ఆసక్తికి కారణం ఏమై ఉంటుంది? ఈ ప్రశ్నతోనే మనం ఈరోజు విశ్లేషణ మొదలుపెడదాం. లెఫ్ట్ బిహైండ్ లాంటి పుస్తకాలు చదివి ఉంటాం, సినిమాలు చూసి ఉంటాం. ఇక ఆ 666 అనే నంబర్ గురించిన థీరీలు సరే, భవిష్యత్తులో ఒక ప్రపంచం ఎంత వస్తాడో ఇలాంటివన్నీ మనకు బాగా తెలిసిన విషయాలే. కానీ పాప్ కల్చర్ మనకు చూపిస్తున్న ఈ చిత్రాలకు అసలు బైబుల్ చెబుతున్న దానికేమైనా సంబంధముందా, లేదా చాలా తేడా ఉందా? పదండి, ఇప్పుడు మనం ఆ మూల గ్రంథాల్లోకి వెళ్ళి అసలు నిజమేంటో చూద్దాం. ఓకే, ఈ విశ్లేషణలో మనం కొన్ని ముఖ్యమైన విషయాలు చూద్దాం. ముందుగా అంత్యకాల సూచనలు ఏంటి, తర్వాత ఈ క్రీస్తు విరోధి అనే కాన్సెప్ట్ ఏంటి, అదొక వ్యక్తా లేక ఒక ఆత్మ, ఆ తర్వాత మహాశ్రమల కాలం అంటే ఏమిటో చూసి వాగ్దానం చేయబడిన రాకడ గురించి మాట్లాడుకుందాం. ఇక చివరగా అసలు ఈ లేఖనాల అంతిమ ఉద్దేశమేంటి అనేది కూడా చర్చిద్దాం. ఇక మొదటి అంశం, కడవరి దినాలు దగ్గరపడుతున్నాయని చెప్పడానికి కొన్ని సూచనలున్నాయని బైబిల్ అంటోంది. మరి అసలా సూచనలు ఏంటి? వాటిని మన ప్రస్తుత ప్రపంచంలో జరుగుతున్న సంఘటనలతో పోల్చి చూస్తే ఏమైనా అర్థమవుతోందా? ఒకసారి చూద్దాం పదండి. అయితే ఈ టాపిక్ గురించి మాట్లాడే ముందు ఒక మాట తెలుసుకోవాలి. ఈ అంత్యకాలాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఎస్కటాలజీ అంటారు. ఇది గ్రీకు పదం నుండి వచ్చింది. సింపుల్గా చెప్పాలంటే చివరి విషయాల గురించిన అధ్యయనం అన్నమాట. ఈ పదం గుర్తుంటే మనం ముందుకెళ్లే కొద్దీ విషయాలు సులభంగా అర్థమవుతాయి. ఇక్కడ చాలా ఆసక్తికరమైన విషయమేంటంటే, అంత్యకాల సూచనలు అనగానే భూకంపాలు, వరదలు అనుకుంటాం. కానీ ఇక్కడ చూడండి, మనుషుల ప్రవర్తనలో వచ్చే మార్పుల గురించి చెప్పబడింది. స్వార్థం, డబ్బు మీద ఆశ, అహంకారం, దేవుడి కంటే సుఖాలనే ఎక్కువ ప్రేమించడం. ఈ మాటలు వింటుంటే ఎక్కడో మన చుట్టూ ఉన్న సమాజాన్నే చూస్తున్నట్టు అనిపించడం లేదా? ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయం. మరి ఈ పాతకాలం నాటి ప్రవచనాలను ఈ రోజుల్లో చాలామంది ఎలా చూస్తున్నారంటే, మధ్యప్రాచ్యంలో జరుగుతున్న యుద్ధాలు, ముఖ్యంగా ఇజ్రాయెల్ చుట్టూ ఉన్న ఉద్రిక్తతలు, పెరుగుతున్న ప్రకృతి వైపరీత్యాలు, ఇక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి టెక్నాలజీ, అలాగే ప్రపంచంలో ఎక్కడికైనా సులభంగా ప్రయాణాలు చేయడం, వీటన్నింటినీ ఆ ప్రవచనాల నెరవేర్పుగా కొందరి విశ్లేషకులు భావిస్తున్నారు. సరే, ఇప్పుడు మనం ఈ టాపిక్లోనే బహుశా అత్యంత ఎక్కువ చర్చ జరిగే అంశంలోకి వెళుతున్నాం. అదే క్రీస్తు విరోధి. అసలు ఎవరు ఈ క్రీస్తు విరోధి? బైబిల్ ఒక వ్యక్తి గురించి చెబుతోందా, లేక ఒక శక్తి గురించి చెబుతోందా? చూద్దాం. సినిమాలు, కథలు మన మెదడులో ఒక చిత్రాన్ని గీసేశాయి. క్రీస్తు విరోధి అంటే ఒకే ఒక్కడు ప్రపంచాన్ని శాసించే నియంత అని. కాని నిజంగా లేఖనాలు చెప్పేది కూడా అదేనా? ఈ ప్రశ్నే మన అపోహలను తొలగిస్తుంది. ఈ స్లైడ్ చూస్తే విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. చూడండి, ఎడమవైపున మనకు తెలిసిన పాపులర్ ఇమేజ్ ఉంది, ఒకే ఒక్క ప్రపంచ నియంత. కాని కుడివైపున బైబిల్ వివరణ పూర్తిగా భిన్నంగా ఉంది. అది ఒక వ్యక్తి గురించి కాదు, క్రీస్తును వ్యతిరేకించే ఒక ఆత్మ లేదా ఒక భావజాలం గురించి మాట్లాడుతోంది. అంతేకాదు, అది భవిష్యత్తులో వచ్చే వ్యక్తి కాదు, కొత్త నిబంధన రాసే నాటికే ప్రపంచంలో ఉందని, ఒకరు కాదు అనేక క్రీస్తు విరోధులున్నారని చెబుతోంది. ఈ వాక్యం ఆ పాయింట్ని ఇంకా బలంగా చెప్తోంది. ఇక్కడ బాగా గమనించండి, అనేకులైన క్రీస్తు విరోధులు అనే మాట వాడారు. ఒకరు కాదు, అనేకులు. అంటే ఇదొక వ్యక్తికి సంబంధించిన విషయం అస్సలు కాదు, క్రీస్తును వ్యతిరేకించే ఒక విస్తృతమైన ధోరణి అని యోహాన్ రాస్తున్నప్పుడే చాలా స్పష్టంగా చెప్పారన్నమాట. సరే, మనం సూచనల గురించి, క్రీస్తు విరోధి అనే కాన్సెప్ట్ గురించి చూశాం కదా. ఇప్పుడు ఈ సంఘటనలన్నీ జరుగుతాయని చెప్పబడిన ఒక ప్రత్యేకమైన సమయం గురించి చూద్దాం. దాన్నే మహాశ్రమల కాలం అని పిలుస్తారు. అసలు ఈ శ్రమల కాలం అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఇది భవిష్యత్లో రాబోయే ఒక 7 ఏళ్ల కాలం. ఈ సమయంలో దేవుడు ఇశ్రాయేలు పట్ల తన ఉద్దేశ్యాలను పూర్తిచేసి అవిశ్వాసంలో ఉన్న ప్రపంచం మీద తన తీర్పును అమలు చేస్తాడని చెప్పబడింది.
మరి ఈ 7 అనే నెంబర్ ఎక్కడ్నుంచొచ్చింది? ఇది కొంచెం కాంప్లెక్స్ టాపిక్. కాని సింపుల్గా చెప్పాలంటే, పాత నిబంధనలో దానియేలు గ్రంథంలో 70 వారాల ప్రవచనం అని ఒకటుంది. అందులో ప్రతి వారం 7 సంవత్సరాలను సూచిస్తుందని ఒక వ్యాఖ్యానం. ఆ లెక్కన ఆ ప్రవచనంలోని చివరి వారం అంటే ఆ చివరి 7 సంవత్సరాలే ఈ మహాశ్రమల కాలమని చాలామంది పండితులు వివరిస్తారు. ప్రవచనాల ప్రకారం ఈ 7 కాలంలో కొన్ని చాలా తీవ్రమైన సంఘటనలు జరుగుతాయని అంటారు. ఒక ప్రపంచ నాయకుడు తెరపైకి వస్తాడు. అతను ఇజ్రాయెల్తో ఒక ఒప్పందం చేసుకుంటాడు. ప్రపంచవ్యాప్తంగా ఒకే మత వ్యవస్థ ఏర్పడుతుంది. మునుపెన్నడూ చూడని ప్రకృతి వైపరీత్యాలు, దేవుని తీర్పులు సంభవిస్తాయి. అంతేకాదు, సమాజంలో అరాచకం పెరిగిపోయి విశ్వాసులపై తీవ్రమైన హింస జరుగుతుందని చెప్పబడింది. అయితే ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే, ఇంత భయంకరమైన సంఘటనలు, ఈ కష్టాలన్నీ చివరికి ఒకే ఒక గొప్ప సంఘటనకు దారితీస్తాయని బైబిల్ చెబుతోంది. అదే యేసుక్రీస్తు రెండవ రాకడ. ఈ అంత్యకాలాల గురించిన ప్రవచనాలన్నింటికీ కేంద్రబిందువు ఇదే. చరిత్ర యొక్క అంతిమ ఘట్టం, అన్ని సమస్యలకు పరిష్కారం ఇదేనని క్రైస్తవ వేదాంతం స్పష్టంగా చెబుతోంది. ఇదంతా విన్న తర్వాత మనలో ఒక ముఖ్యమైన ప్రశ్న రావాలి. అసలీ ప్రవచనాలన్నింటి ఉద్దేశమేంటి? కేవలం భవిష్యత్తులో ఏం జరగబోతుందో చెప్పడమేనా? లేక అంతకుమించి వేరే ఏదైనా లోతైన ప్రయోజనం ఉందా? బహుశా ఈ మొత్తం చర్చలో మనం గుర్తుంచుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయం ఇదే. చూడండి, ఈ లేఖనాల ఉద్దేశ్యం మనకు ఫ్యూచర్ క్యాలెండర్ ఇవ్వడం కాదు. దాని అసలు ప్రయోజనమేంటంటే, మనల్ని మంచి పనులకు సిద్ధం చేయడం. అంటే మనకు బోధించడానికి, మన తప్పులను సరిదిద్దడానికి, మనల్ని నీతి మార్గంలో నడిపించడానికి ఉపయోగపడతాయి. అదే వాటి అసలు ఉద్దేశ్యం. కాబట్టి చివరిగా ఒక ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిద్దాం. ఈ గ్రంథాలు మనకు భవిష్యత్తును చూపించే ఒక మ్యాప్ లాంటివా? లేక వర్తమానంలో మనం ఎలా బ్రతకాలో నేర్పించే ఒక గైడ్ లాంటివా? ఈ జ్ఞానం కేవలం మన ఆసక్తిని తీర్చడానికా? లేక మన జీవితాలను ఇప్పుడే మార్చుకోవడానికా? ఇది ప్రతి ఒక్కరం ఆలోచించుకోవాల్సిన విషయం. అసలు కథ ఇక్కడే మొదలవుతుంది. దాదాపు 2000 సంవత్సరాల క్రితం యేసు శిష్యులు ఆయనను సూటిగా ఒక ప్రశ్న అడిగారు. మీ రాకడకు, ఈ యుగం ముగింపుకు సూచన ఏమిటి అని. చూడండి, ఈ ఒక్క ప్రశ్నే మనం చెయ్యబోయే ఈ అన్వేషణకు పునాది. అయితే ఆ ప్రశ్నకు వచ్చిన సమాధానాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలంటే ముందుగా ఆ ప్రశ్న ఎక్కడా, ఎలాంటి పరిస్థితులు అడిగారో మనం తెలుసుకోవాలి. ఆ ప్రదేశం ఒలీవల కొండ. ఆ సంభాషణ భవిష్యత్తుకు సంబంధించిన ఎన్నో రహస్యాలను మన ముందుంచింది. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో మనం దీన్ని చదవచ్చు. ఇది కేవలం శిష్యులడిగిన ప్రశ్న మాత్రమే కాదు, బైబిల్ అంత్యదినములు అని పిలిచే కాలానికి సంబంధించిన ఒక సుదీర్ఘమైన, వివరమైన ప్రవచనానికి నాంది పలికిన క్షణమది. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయమేంటంటే, యేసు ఒక్క సూచన చెప్పి ఆపేయలేదు. దానికి బదులుగా ఆయన ఎన్నో సంఘటనలు, పరిస్థితులతో కూడిన ఒక మిశ్రమ సూచన ఇచ్చారు. అంటే ఇవన్నీ ఒకేసారి జరిగినప్పుడు అది ఒక ప్రత్యేకమైన కాలాన్ని గుర్తించే వేలిముద్ర లాంటిదని ఆయన వివరించారన్నమాట. సరే, ఈ ప్రవచనం ఎలా మొదలవుతుందంటే, ప్రపంచాన్ని కుదిపేసే పెద్ద పెద్ద సంఘటనలతో. మత్తయి 24, లూకా 21 అధ్యాయాల్లో చెప్పినట్టు యుద్ధాలు, కరువులు, పెద్ద పెద్ద భూకంపాలు, అంటువ్యాధులు, ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి కాదు, దాదాపుగా అన్నీ ఒకే కాలంలో జరుగుతాయని చెప్పబడింది. ఇక ఇక్కడితో ఆగలేదు. ఈ ప్రవచనం కేవలం బయట జరిగే సంఘటనల గురించే కాదు, మనుషుల మనస్తత్వాలు, వాళ్ల ప్రవర్తన ఎలా మారిపోతాయో కూడా చెబుతోంది. 2 తిమోతి 3వ అధ్యాయం ప్రకారం ప్రజల్లో కృతజ్ఞత, ప్రేమ తగ్గిపోతాయి, అహంకారం, ద్రోహం పెరిగిపోతాయి. ఇది సమాజం లోపలి నుండి ఎలా పతనమవుతుందో చూపిస్తుంది. దీనంతటి ఫలితంగా ఏం జరుగుతుందంటే, మత్తయి 24:12 ప్రకారం అనేకుల ప్రేమ చల్లారిపోతుంది. ఇది కేవలం నేరాలు పెరగడం గురించి కాదు, మనుషుల మధ్య సంబంధాలు, ఒకరిపై ఒకరికుండే కరుణ, జాలి ఇవన్నీ కూడా తగ్గిపోతాయని దీని అర్థం. కాని ఇక్కడ మనం అస్సలు మర్చిపోకూడని ఒక కీలకమైన పాయింట్ ఉంది. అదేంటంటే, ఈ సూచనలో ఏదో ఒకటి అక్కడక్కడా జరగడం కాదు. మత్తయి 24:33 ప్రకారం ఇవన్నీ ఒకే తరంలో ఒకేసారి జరగడం మనం చూసినప్పుడు అప్పుడు యుగాంతం దగ్గర పడిందని గ్రహించాలట. ఈ కలయికే అసలైన సూచన. సరే, బాగుంది. మరి ఈ సూచనలన్నీ ఎప్పటినుండి నెరవేరడం మొదలయ్యాయి? కేవలం ఏమి జరుగుతుందో చెప్పడమే కాకుండా, ఈ అంత్యదినాలు ఎప్పుడు మొదలయ్యాయో కూడా ఒక నిర్దిష్ట సంవత్సరాన్ని ఈ ప్రవచనం సూచిస్తుందని కొందరు విశ్లేషకులు చెబుతారు. ఆ సంవత్సరం
1914. ఎందుకు ప్రత్యేకంగా ఈ సంవత్సరం? ఎందుకంటే మానవ చరిత్రలో మొట్టమొదటిసారిగా ప్రపంచం మొత్తం ఒక యుద్ధంలో పాల్గొంది. ఇది కేవలం ఒక దేశానికో ప్రాంతానికో పరిమితమైన యుద్ధం కాదు. ప్రవచనంలో చెప్పినట్టు ప్రపంచవ్యాప్త సంక్షోభాలకు ఇదొక ఆరంభంలా చాలామంది భావిస్తారు. దీని వెనుక మనకు కనపడని ఒక పెద్ద కథ ఉందని ప్రకటన గ్రంథం చెబుతోంది. సరిగ్గా అదే సమయంలో పరలోకంలో ఒక యుద్ధం జరిగిందని, అందులో ఓడిపోయిన సాతాను భూమి మీదకు పడద్రోయబడ్డాడని, అందుకే అప్పటినుండి భూమిమీద శ్రమలు ఇంత నాటకీయంగా పెరిగాయని ఈ వ్యాఖ్యానం వివరిస్తోంది. సరే, ఇంత జరుగుతున్నప్పుడు మరి మనుషులు ఎలా స్పందిస్తారు? ఈ సంక్షోభాన్ని చూసి మానవాళి 2 రకాలుగా విడిపోతుందని కూడా బైబిల్ ప్రవచనం చెబుతోంది. ఒకవైపు చూస్తేనేమో జరుగుతున్న సంఘటనలను చూసి చాలామంది భయపడిపోతారు, నిరాశకు లోనవుతారు, భవిష్యత్తు ఏమవుతుందోనని ఆందోళన చెందుతారు. మరోవైపు దానియేలు 2:44 లాంటి ప్రవచనాలపై నమ్మకమున్నవాళ్లు ఈ కష్టాలన్నీ తాత్కాలికమే అని, వీటన్నిటినీ పరిష్కరించడానికి దేవుని రాజ్యం వస్తుందనే ఆశతో ఉంటారు. మరి ఈ కష్టాలను ఎదుర్కొనే నిలబడటమెలా? యేసు తన ప్రవచనాన్ని ఒక బలమైన మాటతో ముగించారు. అంతము వరకు సహించినవాడే రక్షింపబడును. ఇది ఓర్పుతో, నిరీక్షణతో ఉండటానికి ఒక పిలుపులాంటిది. కాబట్టి చివరిగా మనం ఆలోచించాల్సింది ఇదే. ఇప్పుడు మన చుట్టూ జరుగుతున్న ఈ సంఘటనలు కేవలం చరిత్రలో భాగంగా, యాదృచ్ఛికంగా జరుగుతున్నాయా, లేక వేల సంవత్సరాల క్రితం రాయబడిన ఒక ప్రవచనం మన కళ్ల ముందే నెరవేరుతోందా? దీనికి సమాధానం ఎవరికి వారు వెతుక్కోవాల్సిందే. Holiday.